సో ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ఎంత గొప్పగా విజయం సాధించబోతుంది ఈ సభకి అశేష జనం ఆయన వస్తున్నారు. ఇది వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. మా ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. రెడీ అయిపోండి. 4 సార్లు నా మీద గెలవలేక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇతను కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొకరు వస్తారని చెప్పేసి అంటున్నారు. 2 సార్లు పెట్టింది మేమేం గుర్తు పెట్టుకోమని చెప్పండి. సొల్లు కబుర్లు ఆపమని చెప్పండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఎవరు ఉందని ఎన్టీఆర్ అనే ప్రోగ్రామ్ పెట్టి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ లో భాగంగానే ఇది చేశారని మీరు భావిస్తున్నారా? ఐటమ్ కావాలండి. వీళ్ళకి కావాల్సిందండి లైక్లు వ్యూస్ ఎప్పుడు వస్తాయి వ్యూలు రావాలంటే ఇప్పుడే అవకాశం ఉంది. అందుకనే వస్తారు ఇట్లాంటి ఐటమ్ వాళ్ళందరూ బయలుదేరేది. దీనికి మంచిదానికి ఒక్కదానికి కూడా రాడు. ఏదైనా కానీ చెడు చేయడానికో ఏదో గొడవ చేయడానికో ఇట్టడానికో వస్తాడు. చేదరించుకుంటున్నారు జనాలు. అయిపోయింది పరిస్థితి. వైసీపీ నుంచి కూడా ఖాళీ అయిపోయి మొత్తం వచ్చేస్తాను రెడీగా ఉన్నారు. ఈ పోటీ రాజకీయాలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ పోటీ రాజకీయాలని ఇలా రెచ్చగొట్టే రాజకీయాలను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? దేనికైనా సిద్ధమండి. తెలుగుదేశం కార్యకర్త ఎవరు వెనక్కి తగ్గరు. అందుకు ఇవ్వాలి నిదర్శనం. పోలీసు వారు అంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా గానీ మేమైతే కనుక ముందుకు నడుచుకుంటూ వచ్చాం. ఈ రోజున దుర్మార్గుడు కొడాలి నాని చేతకాని దద్దమ్మ పోలీసులు అడ్డు పెట్టుకుని మా యొక్క ర్యాలీని ఆపుతానికి ప్రయత్నం చేశాడు. ఆడు మొల్లగాళ్ళు తెలుగు తమ్ముళ్ళు కానీ జన సైనికులు కానీ వాళ్ళ కట్టెలు తెంచుకుని ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశాం. ఒకటే హెచ్చరిస్తున్నా, కొడాలి నానికి నీ వల్ల కాదు. నువ్వు ఎన్ని సొల్లు కౌలు చెప్పినా 4 సార్లు గెలిచి 5 సార్లు ఈ తడవ ఒక తాటి మీదకి వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో మంత్రి అయిన తర్వాత నీ దోచుకుని చాలక వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికి మాట్లాడుతున్నావు. దుర్మార్గుడు, నీ అంతా చూస్తాం. ఇవాళ నీ గుట్టలో ఓడదీయబోతున్నాం. గుడి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు మైకుల ముందు. ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మేమెవరిని ఊరుకున్నా లేదు. మేము బుద్ధి చెబుతాం కూడా ఈసారి చెప్పి తెలియజేస్తున్నాం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే.